హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కస్టర్డ్తో క్రీమీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడం కోసం మనకి ఎటువంటి విప్పింగ్ క్రీమ్స్ కానీ బ్లెండర్ కానీ బీటర్ కానీ అవసరం లేకుండా ఈజీగా మిక్సీ జార్లోనే చేసుకోవచ్చు. ఇంక ఈ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా 1 లీటర్ పాలని స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వాలి. ఈ పాలు మరిగేలోపు ఒక మిక్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు పాల పొడిని అయితే వేసుకోవాలి. ఇది ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. కానీ వేసుకుంటే మాత్రం ఈ ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా టేస్టీగా బాగుంటుంది. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ కూడా వేసి అరకప్పు పాలను వేసి ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి పాలు అనేవి ఇలా మరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనం పక్కన కలిపి పెట్టుకున్న మిక్సర్ని ఇందులో వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా స్పూన్ పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాల పాటు అంచులను కూడా స్క్రేప్ చేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉంటే పాలు అనేవి మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తాయి. ఇంకా ఈ స్టేజ్లో అయితే 1 కప్పు వరకు షుగర్ని వేసి మరలా ఇంకో 2-3 నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ అంతా మొత్తం కరిగే వరకు దీన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లోకి వేసుకుని 1 కప్పు వరకు మన ఇంట్లో ఉన్న మేగడనైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే బయట మనకు దొరికే ఫ్రెష్ క్రీమ్స్ అయినా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇది అరౌండ్ 250 ml వరకు ఉంటుంది. ఇలా ఇదంతా వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసి ఒక కంటైనర్లోకి దీన్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్లాస్ జార్లో వేస్తున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ టిన్లో అయినా వేసుకోవచ్చు, స్టీల్ దాంట్లో అయినా కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒక టిన్లోకి వేసిన తర్వాత ఇందులో మంచి టేస్ట్ కోసం నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇది మీరు ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి 5 to 6 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. అప్పుడే అయిపోయిందని అనుకోకండి. ఇలా ఫ్రీజ్ చేసుకున్న ఐస్ క్రీమ్ని మరలా బయట పెట్టి 15 మినిట్స్ పాటు వదిలేస్తే ఈ చుట్టూ మనకి ఇలా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మరలా బ్లెండ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది ఫ్రోజన్గా కాకుండా ఐసీగా లేకుండా క్రీమీగా ఉంటుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ని మరలా అదే టిన్లో వేసి పైన అల్యూమినియం ఫాయిల్తో కానీ ప్లాస్టిక్ ర్యాప్తో కానీ మీరు ర్యాప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ పెట్టి దానిపైన అయితే మూత పెడుతున్నాను. ఇంకా దీన్ని అయితే మనం 8 అవర్స్ కానీ లేదు అంటే ఓవర్ నైట్ కానీ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ ఐస్ క్రీమ్ అయితే స్కూప్ అవుట్ చేసేసుకుని మీకు నచ్చిన వాటితో గార్నిష్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. చూసారు కదా మన క్రీమీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో. టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.